మీరు రాజీనామా చేస్తారా? మీరు రాజీనామా చేస్తారా? మీరు అనవసరమైనటువంటి సభలో మాట్లాడి జరుగుతున్నటువంటి అత్యాచారాలు వీటికి ఎవరు బాధ్యులు? ఈరోజు ఎస్టీ సర్పంచ్ మీద పోలీస్ జూలం జరుగుతూ ఉంది. ఇవన్నీ కాకుండా ఈ రోజు మొత్తం మహిళలంతా దుష్టపాలన మహిళా రోజునంతా కూడా మహిళలకు పట్టదా? వీళ్ళు మహిళలే కదా. మహిళలు అన్నప్పుడు మహిళలుగా వాళ్ళని ప్రభుత్వం వెనక నుండి దగ్గరుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఈ రోజు మహిళల మీద దాడులు అత్యాచారం చేసుకుంటే ఈ రోజు సభలో నా ప్రశ్నని మీరు అడ్డుకొని మీరు మాట్లాడడం మీకు సభ్యత? ఈ రోజు బాక్సైట్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అది మా గిరిజన సవాలు విసురుతున్నాను. సీఎం తల నరికేనని నేను అనుంటే నా పదవికి రాజీనామా చేస్తాను. నేను అనకపోతే మీరు రాజీనామాకు సిద్ధమానని అంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి అక్రమ కేసులేంటి? మా జాతి కోసం మేము పోరాటం చేస్తుంటే మీరు పెట్టినటువంటి కేసులేంటి? దేశద్రోహం పెడతారా? రాజద్రోహం పెడతారా? జీవిత ఖైదు కేసులు పెడతారా? మా ఆస్తుల్ని మా ఖనిజ సంపదను దోచుకోవడానికి 97 జీవోలు విడుదల చేసి ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు మా జాతిని నాశనం చేసి మీరు ఆస్తులు తీసుకెళ్తానంటే మీరు చేసిన దానికి మా జాతి మేము ఉద్యమం చేయకూడదా? చేసిన కర్మల్లో మీరు అనవసరంగా అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మీరు మాట్లాడిన దానికి నేను సవాల్ విసురుతున్నాను. చంద్రబాబుని తల నరుకుతాను నేను అని ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను. నేను అనకపోయి ఉంటే రాజీనామా చేస్తాను. మీ గజెట్ పేపరు ఆంధ్రజ్యోతి పేపర్ రాసుకున్నటువంటి వార్తలకు మీరు నా మీద అక్రమ కేసులు పెట్టారు. ఖచ్చితంగా అందుకని హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటి? ఒక మహిళలుగా మీరు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సభలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై దాడులు అత్యాచారాలు ఇటీవల జరుగుతున్న అత్యాచారాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని అంటూ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని మేము వేసినటువంటి ప్రశ్నకు ఆ ప్రశ్న మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల నేను గిద్దీశ్వరి మాట్లాడుతూ ఉంటే అర్థాంతరంగా నా మైక్ కట్ చేసి ఈరోజు అధికార పార్టీ అనిత గారి ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారు ఇవ్వడం నిజంగా చాలా బాధాకరం. మహిళలంటే చాలా గౌరవం. ఇటువంటి దాడుల్ని సభ కూడా హర్షించదు. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు, అకృత్యాలు ఖచ్చితంగా మాకున్న అవకాశాలు ఈ రోజు వాళ్ళు చెడ్డగడుతున్నారు. మనం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు మహిళా శిశు సంక్షేమ మాట్లాడే విషయాన్ని ఈ రోజు ఏంటి మీరు మాట్లాడారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ రోజు మహిళలంతా రాష్ట్రంలో మహిళలంతా ఏకం కావాలి. రాష్ట్రంలో మహిళలంతా ఏకమై ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దించేదాకా కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు చంద్రబాబు నాయుడు మహిళలకు ఏం సమాధానం చెప్తాడు? ఏదో ఈవెంట్ మేనేజర్లు చేసుకొని ఈ రోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు దగ్గరుండి వాళ్ళు చేసిన
ఖచ్చితంగా వీటిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుతో ఈ రోజు సభలో చేసినటువంటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు బాగుంటుంది ఇంగ్రేనా లాక్కుంటారు మీరు చేస్తున్నది వీడియో పాయింట్ లాక్కుంటారు ఈరోజు అసెంబ్లీలో మహిళల మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? అసలు ప్రభుత్వం దృష్టికి మహిళల మీద జరుగుతున్న దాడుల మీద ఇంకేమైనా మీ దృష్టికి వచ్చిందా? సమాధానం చెప్పుకోలేక పని చేసేది తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చూస్తే ఈ రోజున గిట్టా ఈశ్వరి మాట్లాడుతుంది, కనీసం భర్తకు తిండి పెట్టమ్మా, నువ్వు తర్వాత మాట్లాడదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇదేమన్నా అసలు కరెక్టా? అసలు కరెక్టా? మీరు మాట్లాడుతున్నారు, ఇది కరెక్టా? ఎందుకు వచ్చినవి ఇవి? కాంగ్రెస్ దాంట్లో మీరండి నిధులు మాట్లాడేది. అమ్మా ఉండండి, ఒకసారి ఉండండి. ఎంత గౌరవం అండి! ఈరోజు సభలో మాట్లాడేవాళ్ళు సరి కదా, కనీసం మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మేము మాట్లాడడం కూడా మాకు హక్కు లేదా? మార్షల్ చేత మమ్మల్ని అంతా అడ్డగించుకుంటారా? ఒక ఎస్సీ ఎమ్మెల్యేలని మాకున్నటువంటి హక్కును కూడా హరిస్తున్నారా? ఈరోజు వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడారు కదా, మేము మాట్లాడేది వినండమ్మా మీరు. ఎందుకనంటే మేము మాట్లాడేది నేనే పట్టుకుంటాను. మీరు ఒక మాట వినాలి. మేము చాలా సాంప్రదాయబద్ధంగా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు వచ్చి తోసి మమ్మల్ని మేము అబద్ధాలు వాళ్ళ చెప్తున్న అబద్ధాలు ఎక్కడ నిజాలు చెప్తామని భయపడి సుమారుగా వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎలా చేశారంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక నిందాచరించిన రాజకీయానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు పాల్పడాలంటే దీన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి? ఆఖరికి మా మైకులు మేమే తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జనాలకి నిజాలు చెప్పడానికి మీ మైకులు మేము తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నీచాతి నీచమైన రాజకీయం కానీ దౌర్జన్యాలు కానీ ఇవా మీరు చేస్తున్న పని. మీకు ఇందుకే అత్యాచారాల గురించి మీరు మాట్లాడుతున్నారు. సాటి మహిళా ఎమ్మెల్యేని గౌరవించలేని మీద ఒక పార్టీ నేను అడుగుతున్నాను. ఇంత నీచాతి నీచమైన రాజకీయాల్లో మాట్లాడుతున్న వీళ్ళ గురించి ఇంతసేపు మీడియాతో ఓపిపెట్టింది. మాకేంటంటే జనాలకు నిజాలు చెప్పాలి, ఇదే మా ఎజెండా. ఇడ్డేశ్వరి గారు మాట్లాడుతున్నారు, రాజీనామా చేస్తానన్నారు. రాజీనామాకి సిద్ధం కమనండి. ఎందుకనంటే ఈవిడ తల నరుకుతాను, సీఎం గారు తల నరుకుతాను
తిరిగి బందల పారిపోయిన ఈవిడ మాట్లాడుతున్నారు. రాజకీయ సన్యాసం చేస్తున్నారు. సిద్ధంగా ఉండండి. మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు జనాలకి సమాధానం చెప్పండి. కేసులు పెట్టించారు చేశారు. అనిత గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నానండి. ఏదైతే ఆంధ్రజ్యోతి గజెట్ పేపర్లో చంద్రబాబుని తల నరుగుతానని రాశారో ఆ పదం నేను అనలేదని ఖచ్చితంగా బల్ల గుర్తు చెప్తాను. ఇదే ఏబిఎన్ ఛానల్లో కూడా ఇదే అనిత గారు నాతో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ రోజు మూర్తి గారు ఛానల్లో కూడా ఆమె అంటున్నారు కనుక ఖచ్చితంగా ఆమెకు సమాధానం చెప్పాల్సిందే. ఆమె మా జాతిలో మాకున్నటువంటి బాక్స్ అధికారాన్ని చంద్రబాబు నాయుడు సరిపోదు. మాది నైతిక బలం, వాళ్ళది కండబలం. కండబలం ద్వారా నైతిక బలం సరిపోవట్లా. మీది నైతిక బలం కాదమ్మా, మీది అత్యాచారాలు దాడులకి గురి చేసే బలం. ఈ రోజు మహిళలంతా కూడా నిజంగా సిగ్గు మహిళా లోకంలో ఉండి మీరు ఈ రోజు మహిళలకు అండగా ఉండాల్సింది పోయి ఈ రోజు కేవలంగా ప్రభుత్వం చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు చేస్తున్నటువంటి అకృత్యాలు అత్యాచారాలు దాడులకి ఏదైతే వంత పాడుతున్నారో మహిళా లోకం అంతా సిగ్గుపడాల్సినటువంటి చర్య అది. దీన్ని మీరు ఖచ్చితంగా పూర్తిగా మహిళా లోకం అంతా కూడా గుర్తెరుగుతున్నారు. మీరు మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది నేను ఒకటే చెప్తున్నానండి. ఈ రోజు ఏదైతే మహిళా దాడుల అత్యాచారాల మీద జరిగినటువంటి ప్రశ్న నాది. నేను వేసే ప్రశ్నని పూర్తిగా చేయకోకుండా ఈ రోజు స్పీకర్ గారు అనిత గారికి ఇచ్చి మహిళా లోకమే సిగ్గుపడేలాగా నన్ను అవమానపరిచారనంటే ఇది సభలో చాలా అవమానపడాల్సిన విషయం. నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, ఈ రోజు కంచె చేనను మేసినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులంతా కూడా మహిళల మీద దాడులు అత్యాచారాలు గురవ్వలేదా? ఇది వాస్తవాలు కాదా? ఇది ప్రపంచమంతా చూడటం లేదా? మరి దేనికి ఎందుకు పుచ్చకాయ దొంగ అంటే భుజాలతో అనుకున్నట్టు సమాధానం మేమేం అడుగుతున్నాం? ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా షీటింగ్స్ పెట్టిన సందర్భాలు లేవు, ఎక్కడా కూడా టోల్ ఫ్రీ పెట్టినటువంటి సందర్భాలు లేవు, ఎక్కడా కూడా విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఎక్కడా కూడా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అన్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టినటువంటి సందర్భాలు లేదు. ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ విషయాన్ని ఈ రోజు సభలో మేము ప్రస్తావిస్తా ఉంటే కనీసం దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ రోజు మహిళలు నిజంగా చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఈ రోజు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల దాడులకి ఖచ్చితంగా ఏ మహిళ అయినా సరే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు నైతిక బలం అని, మాది కండబలం అని అన్నప్పుడు వాళ్ళు ఎంత ఉన్నారు మేమున్నా చూస్తూనే ఉన్నారు. చూడండి, కనీసం మేము మీడియాలో మాట్లాడేటటువంటి హక్కును కూడా మమ్మల్ని మాటల చేత కొట్టిస్తున్నారు. అంటే ఒక ఎస్టీ ఎమ్మెల్యేలను కూడా చూడకుండా మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా ఇంత ఇబ్బంది పెడతారా? దీన్ని బట్టే కదా వాళ్ళ కండబలం వాళ్ళకుందా, నైతిక బలం ఎవరికుందా అని ఇప్పుడు తెలుస్తా ఉంది. కండబలం వాళ్ళకు ఉంది కనుకనే పోలీసులు అంతా వాళ్ళకి అండగా ఉన్నారు కనుకనే మాటల చేత మమ్మల్ని పెట్టి లాగిస్తున్నారు. ఈ సందర్భాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఎక్కడికక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మేము తప్పు చేయలేదు ఎందుకు వీళ్ళు పట్టుకుంటున్నారు? ఇప్పుడు అర్థమైందా వాళ్ళది కండబలం లేదంటే నైతిక బలం అని. ఈరోజు నైతిక బలం మాది, కండబలం వాళ్ళది. పోలీసులు అండగా పెట్టుకొని మార్చచ్చు కదా. ఈరోజు ఒక ఎస్టీ ఎమ్మెల్యేని కనీసం మహిళ మీడియా పాయింట్ దగ్గర కూడా వచ్చి మాట్లాడలేనటువంటి గొంతులోకే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. దీనికి సిగ్గుపడాలి. అంతేగాని ఈరోజు మీడియా పాయింట్కి వచ్చే హక్కు మాకు లేదా? సభలో మాట్లాడే హక్కు లేదా? అక్కడ ప్రశ్న వస్తే ప్రశ్నకి నోరు తగ్గిస్తారు. ఈరోజు సభలో నా ప్రశ్న నా ప్రశ్నని వాళ్ళు అడ్డుకొని ఈ రోజు వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుంది? ఎవరికి రక్షణ ఉంటుంది?
గొడవకు కారణం ఏంటో నేను చెప్తానండి. ఇందాక నేను, గీత గారు, సౌమ్య గారు మేము ముగ్గురు వచ్చి మీడియా పాయింట్ లో వాళ్ళకన్నా ముందుగా మేము వచ్చి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాం. మీ అందరికీ తెలిసి మేము మాట్లాడుతున్నాం. గీత గారు మాట్లాడిన తర్వాత నేను అందుకోవడానికి అని చెప్పి నేను తీసుకుంటూ ఉంటే ఈ లోపు వాళ్ళు వచ్చి గిడ్డేశ్వరి గారు కానీ వాళ్ళ మహిళా ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అంటే విషయం ఏంటంటే మీకు నాకు అర్థం కాదు. మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మమ్మల్ని మీ రాజకీయం చేసుకుంటారు, నీతాచినిత్యం రాజకీయం చేసుకుంటారు. అక్కడ ఏదో స్లోగన్స్ అన్ని ఇస్తారు, చెత్త స్లోగన్స్ అన్ని ఇస్తారు. తీరా మేము ఇక్కడికి వచ్చి మీడియా పాయింట్ లో పబ్లిక్ కి చెప్పాలి, మీకు మేము సమాధానం చెప్పడానికి కాదు. పబ్లిక్ కి మేము నిజాలు చెప్పాలి కాబట్టి ఆ నిజాలు మేము చెప్పడానికి ముందుకు వస్తే ఎక్కడ నిజాలు అని జనాలకు తెలుస్తుందని భయంతో వీళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యానికి దిగి మీడియా పాయింట్ ని కూడా ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళ తాలూకా నీచాతిని రాజకీయం గురించి మనందరికీ అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, రాజకీయ మహిళలను అర్థం పెట్టుకుని ఎంతకాలం రాజకీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? మహిళలు దౌర్జన్యంగా చూపించిన రాక్షసుల్లాగా ఇందాక సభలో దుశ్శాసనలు అన్నారు. వీళ్ళందరినీ ఏం మాట్లాడాలి అంటే వీళ్ళందరినీ ఒక రకంగా చెప్పాలంటే రాక్షసులు. వీళ్ళందరూ కూడా రాక్షసుల్ని మా మీద పడి ఓవరాల్ గా మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని నెట్టారంటే వీళ్ళు జనాలకు ఉపయోగపడే మనుషుల. నిజాలు మాట్లాడుతుంటే నిజాలు కూడా మాట్లాడిన మనుషులు వీళ్ళు ఎమ్మెల్యేల. జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని ముందు పెట్టుకుని చేస్తున్న నీతాచినీతమైన రాజకీయానికి చరమగీతం పాడాలి. ముఖ్యంగా ఆయన నేర్చుకోవాలి. ఆయనకి సిగ్గుగా కూడా అనిపించట్లేదు. ఏంటంటే ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ఆయనకి సిగ్గుగా అనిపించట్లేదా? వీళ్ళందరినీ ముందు పెట్టుకున్నా ఈ రోజు రాజకీయం చేయడానికి ముందుకు వచ్చారు. మాకు న్యాయం కావాలి. అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు, అలాగే ఇక్కడ మాట్లాడనివ్వకపోతే మమ్మల్ని ఎక్కడ మాట్లాడమంటారు? అధికార పక్షంలో ఎమ్మెల్యేలకి ఈగదైతే సామాన్య ప్రజానీకానికి వీళ్ళు చేసే న్యాయం ఏంటి? అసలు వీరికి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందని అడుగుతున్నాను. మహిళలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రోజున మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వైకాపా సభ్యులకి లేదు. ఎందుకంటే ఈ రోజున క్వశ్చన్ వేశారు మహిళలకు సంబంధించి, దానికి ఆన్సర్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తుంటే పూర్తి స్థాయిలో కూడా ఆన్సర్ చెప్పనివ్వకుండా ఒకటే మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళ టైంలో చేసినటువంటి అన్ని కూడా బయటపడతాయి. వాళ్ళ టైంలో జరిగినటువంటి మహిళలపై అత్యాచారాలు కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, అన్ని కూడా బయటకు వస్తాయి అనేసి వాళ్ళ సభను అడ్డుకోవడం మొదలు పెట్టారు. ఇది చాలా దారుణం, ఇది చాలా దురదృష్టకరమని ఏ మహిళ అయినా సరే ఒకటే ఏ మహిళ మీద అత్యాచారాలు జరిగినా తీవ్రంగా ఖండిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ టైంలో జరగలేనటువంటి ఘోరమైనటువంటి అత్యాచారాలు మహిళలపై జరిగినాయి. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత పోరాటం చేసి మహిళలకి, కుటుంబాలకి న్యాయం చేయాలని ప్రయత్నం చేశారు. వాకపల్లి ఘటన ఉదాహరణ మనకి గిరిజన మహిళలపై గిడ్డాయేశ్వరి మాట్లాడుతున్నారు. ఆనాడు గిరిజన మహిళలపై 11 మంది మహిళలపై దారుణంగా సామూహిక హత్యాచారం చేసి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆ కేసును లేకుండా చేశారు. అది ఎంత దారుణమండి. అప్పుడు ఈ గిడ్డాయేశ్వరి ఎక్కడికి వెళ్ళింది? అక్కడే గిరిజన మహిళలపై దాడులు చేస్తే ఎక్కడికి వెళ్ళింది? మరి అదే విధంగా సాయాసం మీరు హత్య చేస్తే దారుణంగా చంపేస్తే ఆ కేసుని తప్పించేస్తారు రాజశేఖర రెడ్డి గారు. నాగ వైష్ణవి చిన్న పిల్ల, ఆమెను ఒక మిషన్ లో వేసి చంపేస్తే పాపం ఆ కేసును కూడా తప్పించేశారు రాజశేఖర రెడ్డి గారు. ఈ యాసిడ్ దాడులు ఇలా 1, 2 ఎన్ని కేసులు రాజశేఖర రెడ్డి గారు ఎంత దారుణంగా కేసులు తప్పించేశారు. ఆ కుటుంబాలకి ఎంత క్షోభ మిగిల్చారు. మీరండి మహిళల గురించి మాట్లాడేది, మీరండి మహిళలకి న్యాయం చేస్తామని చెప్పేది. ఈ రోజున మహిళలకి న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీళ్ళ నాయకుడు బొత్స సత్యనారాయణ గారండి 2012లో ఏ మహిళలకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి అర్ధరాత్రులు తిరిగేస్తారా? నైట్ ఒంటరిగా బస్సులు ఎక్కేస్తారా? ప్రైవేట్ బస్సులు ఎక్కేస్తారా? మరి ఎక్కితే ఇలాగే జరుగుతుంది అనేసి దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తి ఆనాడు బొత్స. ఇలాంటి నాయకులందరూ మీ పార్టీలో పెట్టుకుని మీరని మహిళల గురించి మాట్లాడేది. ఈ రోజున గిడ్డ ఈశ్వరితో మాట్లాడేస్తున్నారు. గిడ్డ ఈశ్వరి ఆమె గిరిజన సోదరి, మాకు గౌరవం ఉంది. కానీ ఆమె పబ్లిక్ గా బాక్సైడ్ విషయంలో సీఎంని తెగ నరుకుతాననేసి చెప్పింది. ఏమండి, ఒక తండ్రి లాంటి వ్యక్తిని, ఒక గౌరవ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెగ నరుకుతానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అదే రోజా గారు ఒక దళిత మహిళని, నన్ను గాని దళిత సోదరిమణి అనితని గాని పబ్లిక్ లో క్యారెక్టర్ మీద మాట్లాడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత. మరి అదే మాటలు ఈ గిడ్డ ఈశ్వర్ని గాని ఇంకా సోదరిమణులు ఉన్నారు, పుష్పవాణి గాని, వీళ్ళందరినీ కూడా ఆ రోజా అట్లాంటి క్యారెక్టర్లెస్ మాటలు ఈ సోదరిమణులు మాట్లాడితే ఆ వైకాపా సోదరిమణులు కనుక అంటే వీళ్ళు ఉంటారా, బతుకుతారా? ఆత్మాభిమానంతో ఈ పాటికి అసలు బతికేవారా చెప్పండి. ఇంకా అంత ధైర్యవంతురాలు కాబట్టి ఇంకా బతికింది. అంత ఘోరమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత అసెంబ్లీలో మాట్లాడిపించారు.
ఎవరికైనా సరే కుటుంబం ఉంటుంది, ఎవరికైనా సరే ఆత్మాభిమానం ఉంటుంది. క్యారెక్టర్ మీద మాట్లాడే నైతిక హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? అలా మాట్లాడినటువంటి రోజా గారిని సస్పెండ్ చేయాలా, ఏం చేయాలి చెప్పండి? తండ్రి లాంటి వయసుని రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక వ్యక్తిని, తండ్రి లాంటి వ్యక్తిని గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కామసీఎం అని కాల్మని ఎంత దారుణంగా మాట్లాడిందండి. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? ఇలాంటి మాటలు మాట్లాడితే ఏం చేస్తారు ఎవరినైనా? ఒక క్యారెక్టర్ ని విమర్శించింది ఆమె. ఒక వ్యక్తిని అసెంబ్లీలో పబ్లిక్ గా అనితను పట్టుకుని క్యారెక్టర్ మీద మాట్లాడితే అసలు ఎవరండి తట్టుకోగలుగుతారా? ఆ బాధ, ఆ పిల్లలు తలెత్తుకు తిరుగుతారా? ఆ భర్త తలెత్తుకు తిరుగుతారా? ఆ కుటుంబం తలెత్తుకు తిరుగుతుందా? అలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు రోజా చేత అనితని మాట్లాడిపించారు, నా మీద మాట్లాడిపించారు. మరి గిడ్డ ఈశ్వరి తల నరుకుతానంత సీఎం గారిని ఏంటండి ఆ మహిళలు మాట్లాడే మాటలేనివి? రోజా అనితని మాట్లాడినటువంటి మాటలు వీళ్ళని వైకాపా సోదరిమణులు, మహిళా మనులు కదా మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి ఏం చేసేవారు? భలే అన్నారని సర్దుకుంటారా వాళ్ళు? చెప్తానండి, ఏ మహిళ అయినా సరే ఒకటే, ఏ మహిళకి కష్టం వచ్చినా సరే ఒకటే, ఏ మహిళకి కష్టం రాకూడదు, అందరూ కూడా బాగుండాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. వేల అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. 2700 పైసలకు అత్యాచారాలు కాంగ్రెస్ టైంలో జరిగినాయి. ఈ రోజున అవన్నీ కూడా తగ్గించుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా అత్యాచారాలు జరగకూడదు, టీచింగ్లు జరగకూడదు. మహిళలు కానీ పిల్లలు కానీ ధైర్యంగా చక్కగా తిరగాలి, వాళ్ళు చదువుకోవాలి, జీవితంలో స్థిరపడాలనేసి ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేస్తుంది. ఈ రోజున చట్టాలను పటిష్టంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రోజున మీరు ఆ క్రైమ్ రేట్ చూసినా, ఈ క్రైమ్ రేట్ చూసినా చాలా తగ్గుతుంది. దేశీయ క్రైమ్ రేట్ కి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ రేట్ కి కూడా చాలా తేడా ఉంది. ఈ రోజున ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ రోజున ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే ఇవన్నీ చూసి మార్వలేక మహిళల్ని టార్గెట్ చేసి ఈ రోజున సభను స్టాల్ చేయాలి అనే ఉద్దేశంతో కుట్ర పన్నారు. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకోవటం అంటే ఇదే. ఎందుకంటే బాయ్ టైంలోనే మహిళలకు అన్యాయం జరిగిన, మహిళల మీద అఘాయిత్యాలు జరిగిన, మహిళల మీద ఏ అన్యాయం జరిగినా కాంగ్రెస్ టైంలోనే జరిగినాయి. తల్లి పిల్ల కాంగ్రెస్ టైంలోనే జరిగినాయి. ఈ రోజున వీళ్ళకి బుద్ధి రాదు. ఒక్కొక్కటిగా ప్రజలు బుద్ధి చెప్తుంటే కూడా వీళ్ళకి బుద్ధి రాకుండా వాళ్ళ పాత బంధాన్ని అనుసరిస్తున్నారు. తగిన రీతిలో ప్రజలే తీవ్రంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ రోజు అండి ఆమె మీ మీడియా సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, ప్రజలు చాలా మంది ప్రజలు ఉన్నారు. అందరి సాక్షిగా చూడండి, ఇట్లానే ఇదే హావభావాలు.